వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. భారత్ చేరుకున్న టీమిండియా. ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ ప్రెస్ మీట్. దొంగతనానికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. గంటల్లో 80 లక్షల చోరీ సొత్తుని రికవర్ చేసిన నెల్లూరు జిల్లా పోలీసులు. టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తూ కావలి సమీపంలో బస్సు ఆపిన సమయంలో కొందరు దుండగులు తమ అకౌంటెంట్ హరినందరెడ్డిని కత్తులతో బెదిరించి అతని వద్ద ఉన్న 80 లక్షల రూపాయలు దోచుకెళ్లారని చెన్నకేశ్వరరెడ్డి అనే వ్యక్తి మంగళవారం కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన కావలి రూరల్ పోలీసులు సంఘటన స్థలంలోని సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఒక ఎర్ర కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించి కారు నెంబర్ ఇతర సాంకేతిక ఆధారాలతో 24 గంటల్లోపే మరొకరిని మదనపల్లి, మరొకరిని బెంగళూరు సమీపంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తు మొత్తం రికవర్ చేసి చోరీ గురించి నిందితులను లోతుగా విచారించగా సమాచారం ప్రకారం పిటిషన్ ఇచ్చిన చెన్నకేశ్వరరెడ్డికి నిందితులకు పరిచయం ఉన్నట్లు చోరీ అంతా ఒక నాటకమని జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య తెలిపారు. ఇంకే బ్రదర్ తెలుగు బాబాయ్ సార్ చెప్తారు, నేను చెప్పేస్తే దానికి కిక్కే ఉండదు. హ్యాపీగా చెప్తే చెప్పాడు. అన్నారెడ్డి గారిని ఒక కచ్చిలో మొత్తం ఇచ్చి పడుకోబెట్టి అక్కడున్న డబ్బులు తీసుకెళ్ళిపోయారు అని చెప్పి కంప్లైంట్ చేశారు. ఆ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే 75 లక్షలు ఒక మనిషి దగ్గర, 5 లక్షలు ఒక మనిషి దగ్గర జరగడం జరిగింది. సో ఒకటి బెంగళూరు నుంచి ఒక 5 లక్షలు, ఇందులో ఇంకొక 2 ముద్దాయిలు ఉన్నారు, వినోద్ అండ్ రమేష్, వినోద్ అండ్ రమేష్. వీళ్ళిద్దరు కూడా
ఒక హర్నాథ్ రెడ్డి అనే ఆయనకి. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ గతంలో కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోళ్లపాడు వద్ద బ్యాలెన్స్ రిజర్వాయర్ నిర్మించాలని ఇల్లందు నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకురాకుండా వైరా నియోజకవర్గం జూలూరుపాడు చంద్రుగొండ సుజాత నగర్ సత్తుపల్లి ఎన్కూరు ప్రాంతాలకు జలాలు తరలించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై అన్ని పార్టీలతో కలిసి సీఎంని కలుస్తామని, ఇల్లందు నియోజకవర్గానికి అన్యాయం జరిగితే అన్ని పార్టీలతో కలిసి ఐక్యంగా ఉద్యమిస్తామని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పేరు వచ్చింది. ఈడ సీతారామ ప్రాజెక్టు పేరుతోటి కేసీఆర్ గారు పెద్ద మీటింగ్ కూడా పెట్టి శంకుస్థాపన చేసిపోయిండు. ఆ నీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ నుంచి జిల్లాకు మొత్తానికి పారే ఏర్పాట్లు చేయటానికి ప్లాన్ జరిగింది. ఆ ప్లాన్ ప్రకారంగా నైషా ఇవన్నీ అయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి రీడిజైన్ అనేటువంటి పేరుతోటి ఈ నీళ్ళు ఇటు ఆ దుమ్ముగూడెం నీళ్ళు ఇటు రాకుండా మళ్ళా ఆ గోదావరి ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే పద్ధతుల్లో తీసుకుపోతున్నారు. ఆ పద్ధతుల్లో మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి మోటార్ లాంచ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించి కానీ ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు నీరు, ఈ గోదావరి నీరు ఇటు రాకుండా మళ్ళా గోదావరి అమ్మటే పోతున్నటువంటిది పీకపోయినటువంటి పరిస్థితి. అందుకని మేము ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఇల్లెందు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఈ గోదావరి నీళ్ళతోటి సస్యశ్యామలం కావాలని ఇల్లెందుకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని వారికి వివరించి 3,220 కోట్ల రూపాయలతోటి ఇల్లెందు నియోజకవర్గంలోని అన్ని మండలాలు సస్యశ్యామలం అయ్యేటట్టుగా ఈ రోళ్లపాడుని కేంద్రంగా చేసుకుని టేకులపల్లి మండలం మొత్తం కూడాను పచ్చగా విరసిల్లేటట్టుగా మరలా డిపిఆర్ని కూడా మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఫైల్ అంతా కూడా 3,220 కోట్ల రూపాయల ఫైలు మరి ఫైనాన్స్ దగ్గర పెండింగ్ ఉండే ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. ఈనాడు కూడా మరలా ఇల్లెందుకు అన్యాయం చేయడానికి మరలా అదే మంత్రి గారు, ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు, మరలా ఇక్కడ ఉన్నటువంటి అదే ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఉన్నారు. మరొక్కసారి ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు, ఇల్లెందు నియోజకవర్గ ప్రాంతానికి మరలా అన్యాయం చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితిలో ఇది సహించబోయేది లేదు. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇల్లెందు అనేది ఇందాక మాజీ ఎమ్మెల్యే గారు అన్నట్టుగా ఇల్లెందు అనేది అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతము. మరి ఇక్కడ కనుక నీళ్ళని స్టోర్ చేస్తే కిందకున్నటువంటి గ్రావిటీ తోటి అన్ని మిగిలిన నియోజకవర్గాలకు కూడా పచ్చగా విరసిల్లేటట్టు పొలాలకు పండించే సాగునీరు అందించేటటువంటి ప్రాంతం. మరి అటువంటి ప్రాంతానికి ఈరోజు ఇల్లెందు చుట్టూరా మరి ఇల్లెందు నియోజకవర్గం మీద నుంచే మళ్ళీ పాలేరుకు, డోర్నకల్కు, మైబాద్కు నీళ్ళు అందుతున్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి ఇల్లెందుని ఎండగడతా ఉన్నారు. మరి ఏదైతే డిపిఆర్ ఓకే అయ్యి 3,220 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో అదే మరి ప్రాజెక్టుని కొనసాగించే విధంగా, ఎందుకంటే గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళు కూడా సర్వే చేయడం జరిగింది. దాదాపుగా 8 కోట్ల రూపాయలతోటి పూర్తి స్థాయిలో ఎక్కడ అటవీ ప్రాంతం ఉంది, ఎక్కడ సింగరేణి రైల్వే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సవరిస్తూ పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరిగింది. మరి ఆ సర్వే చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ని పట్టణంలో యువత విద్యార్థులు చెడు వ్యసనాలకు పాల్పడుతున్నారు. లోన్ యాప్ ఉచ్చులో పడి జీవితాలను పాడు చేసుకోవద్దు. అధికంగా డబ్బులు ఇస్తామని ఆశ చూపించి ఆ తర్వాత సంస్థలు గురిచేసే వేధింపులకు బాధితులు కావద్దు. నగరంలో గంజాయి రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. ఈ మధ్యకాలంలో ప్రొద్దుటూరు టౌన్లో ఎస్పెషల్లీ చాలా చోట్ల కూడా యువత కొద్దిగా చెడు నడతలు పడుతున్నారు, చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. దానికి కారణాలు వేరే వేరే కావచ్చు. అందుకే మా యొక్క విజ్ఞప్తి స్టూడెంట్స్కి, విద్యార్థులకి, ఇంకా నిరుద్యోగులకి, ఇంకా యూత్ ఎంప్లాయీస్ కూడా
యంగ్స్టర్స్, ఇంకా కొంతమంది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులు కూడా విజ్ఞప్తి, దయచేసి ఈ యాప్లు నమ్ముకోవద్దండి. లోన్లు ఇస్తామని, లోన్లు డబల్ అవుతాయని, లేకపోతే ఈ గేమ్ ఆడితే మీకు చాలా ప్రాఫిట్ వస్తుందని, మీరు ఒక 5 లక్షలు కట్టండి 10 లక్షలు వస్తుంది అని ఇట్లా ఆశ చూపించి ఫస్ట్ వాళ్ళు కొద్దిగా మనకి డబ్బులు వేసి 20 వేస్తారు. ఆ 20 వేసి దాంట్లోన వీళ్ళు మభ్య పెట్టి దాన్ని మోసపోతున్నారు చాలామంది. అదేవిధంగా చాలామంది జరిగాయి ఈ మధ్య కేసుల్లో కూడా చూస్తున్నాము. బెట్టింగ్లు అయితేనేమి, మట్కా అయితేనేమి, ఈ వ్యసనాలన్నీ మానుకుంటే బాగుంటుంది. ఆ బెట్టింగ్ మహమ్మారిని తరిమి కొట్టాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ బెట్టింగ్ మనిషిని, ఇంట్లో వ్యాపారస్తులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తుల్లో ఉన్నోళ్ళు అందరూ కూడా దాన్ని కొంతమంది వ్యక్తులు, మన ప్రముఖులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దయచేసి మానుకోండి, ప్రాణాలు కూడా తీసేస్తున్నది. మొన్న కూడా ఒకటి జరిగింది సంఘటన తెలుసు మనకి. అదేవిధంగా ఈ యాప్స్ గురించి కూడా 1-2 కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి మనకి. మొన్న కూడా ఒక ఎంప్లాయీ కూడా ఇదే విధంగా డబ్బులు వాడుకొని యాప్ ద్వారా ఆశపడి మళ్ళీ కట్టొచ్చు అనే ఉద్దేశంతోన పొరపాటు చేసి కేసులో ఎదుర్కొన్నాడు, ఉద్యోగం కూడా పోతుంది. సో పోలీసు వారి యొక్క విజ్ఞప్తి, దయచేసి పట్టణంలో చాలామంది యువతీ యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. విఘ్నతతో ఆలోచించండి. ఈజీ మనీ రావాలని ఎప్పుడూ ఆరాటపడొద్దండి, ఆశపడొద్దండి, ఆవేశానికి గురి కావద్దండి. వచ్చేస్తాయని ఫస్ట్ వాళ్ళు చూపిస్తారు. ఎగ్జాంపుల్ ఏదైనా మీకు కొద్దిగా లాభం చూపించి తర్వాత మొత్తం మింగేస్తారు. ఆ యాప్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా విద్యార్థులకి అందరి చేతిలోన ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అన్ని విషయాలు తెలుసు. అదేవిధంగా ఈ మట్కా జోలికి కానీ దాని జోలికి పోద్దండి. ఇట్లా పోయే వాళ్ళని దృష్టిలో కూడా మేమంతా లిస్ట్ అవుట్ చేసాం టౌన్లో. మా సిఐలు అందరూ కూడా వారిపైన మేము గట్టిగా యాక్షన్ తీసుకోబోతున్నాము. తర్వాత వాళ్ళ పైన అందరి పైన కూడా రౌడీ షీట్లు కూడా త్వరలో ఓపెన్ చేస్తున్నాము. అందరు ఫిట్ పర్సన్స్ ఎంతమంది దాంట్లో ఉన్నారు అనేది ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాము. సో ప్రజల్ని పీడించి చేసే ఈ మొహమ్మారిని అందరిని తరిమి కొట్టండి. ఈ బెట్టింగ్ విషయం అయితేనేమి, మట్కా అయితేనేమి, ఈ యాప్లో ఫన్ గేమ్స్ అని ఇట్లాంటివన్నీ ఉన్నాయి, అవన్నీ ఆశపడొద్దండి అని దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. పోలీసు వాళ్ళ రిక్వెస్ట్, పేరెంట్స్ దయచేసి వాళ్ళకి గమనించండి, పిల్లలు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ నడవడిక ఎలా ఉంది, వాళ్ళ పిల్లలు క్రమశిక్షణ ఉన్నారా లేదా, ఫోన్ చెక్ చేయండి. అప్పుడప్పుడు కొన్ని వ్యసనాలకు బానిస అవుతున్నారు. అదేవిధంగా కొద్ది గంజాయి కూడా మనోళ్ళు సేవ్ చేస్తున్నట్లు ఉంది. సో గంజాను కూడా కొద్దిమంది కన్జ్యూమర్స్ ఉన్నారనే విషయం తెలిసింది. అటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపుతాము. అంతా ఎలక్షన్ మూడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఉన్నాము. అన్నీ కూడా కేసులు రివ్యూ చేసుకుంటున్నాము. ఈ యాంటీ సోషల్ ఈవిల్స్ని ఖచ్చితంగా రూపుమాపదాము. గవర్నమెంట్లో ఇటువంటి ప్రోత్సహించేది ఎవరు వ్యక్తులైనా కూడా ఉపేక్షించేది లేదు. మనకి ఇటువంటి చెడు వ్యసనాలకు బానిస అయ్యే వాళ్ళు కూడా మేము కౌన్సిలింగ్ ద్వారా, తర్వాత కేసుల ద్వారా కూడా కట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎట్టకేలకు టీమిండియా స్వదేశానికి చేరుకుంది. ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో టీమిండియా దిగింది. T20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత క్రికెటర్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం సోమవారమే భారత్ రావాల్సిన ఉన్నప్పటికీ బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్లోనే ఉండిపోయారు. తుఫాన్ కాస్త తగ్గడంతో BCCI ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి వారిని తీసుకొచ్చింది. 5 సంవత్సరాల పదవీ కాలంలో అందరూ ఎంపీటీసీలు పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి మండల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించారని, అభివృద్ధిలో లింగాల ఘనపురం మండలం జిల్లాలోనే నెంబర్ 1గా నిలవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. లింగాల ఘన్పూర్ ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి నేటితో ఎంపీటీసీల పదవీ కాలం పూర్తి అవుతున్న సందర్భంగా లింగాల ఘన్పురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి ఎంపీటీసీలను శాల్వతో సన్మానించారు. అందరికీ నమస్కారం. ఈరోజు లింగాల ఘన్పూర్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా 5 సంవత్సరాలు ముగించుకొని ఈరోజు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నో ఆశలతో మండల అభివృద్ధిలో భాగం కావాలని, ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో, ప్రజల ఆశీర్వాదంతో, ఎంపీటీసీల సహకారంతో నేను ఎంపీపీగా వచ్చి 5 సంవత్సరాలు అవుతుందనంటే నమ్మశక్యంగా లేదు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి పూర్తవుతుంది అది. కానీ గత ప్రభుత్వం, మన టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ మండల పరిషత్ వ్యవస్థ అనేదాన్ని
నిజంగా అది ఒకటి రూపుమాపే విధంగా ఉంది. ఈరోజు ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలకు కావచ్చు నామమాత్రపు బాధ్యతలు, నామమాత్రపు నిధులు కేటాయించడం వల్ల వాళ్ళు అనుకొని ఒక ప్యాషన్తో, ఒక ఉత్సాహంతో, నిజంగా జనగామ జిల్లా ఎంపీపీల ఫోరంగా నేనున్నా. నాతోటి ఎంతోమంది ఎంపీపీలు ఒక యంగ్ 30-40 ఏజ్ లోపు ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నో ఆశలతో మేము ఈ పదవిలోకి వచ్చినాము. కానీ సంపూర్ణంగా మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాం. మాకు మండల పరిషత్ వ్యవస్థకి 5 సంవత్సరాల నుంచి సరి అయిన నిధులు లేవు. మాకు ఒక ఆకుపచ్చ కలర్ పెన్ ఇచ్చి దానికి సరి అయిన ఒక బాధ్యతను కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు అధికార ప్రభుత్వం మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా వచ్చే ఎలక్షన్లో ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావాలనుకుంటున్నోళ్ళు, జెడ్పీటీసీ కావాలనుకుంటున్నోళ్ళు ఎన్నో ఆశలతో ఎంతో ఖర్చు పెట్టి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయాలని వస్తారు. కాబట్టి వాళ్ళ ఆశలకు తగ్గట్టుగానే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ దాదాపు 15 సంవత్సరాల క్రింద మండల పరిషత్ వ్యవస్థ ఎట్లా ఉండే, వాటికి మండల పరిషత్కు నిధులు ఎట్లా వచ్చేది, ఆ నిధులను గ్రామాలకు ఎట్లా వినియోగించుకునేది, అట్లాంటి దాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మా మండల పరిషత్ అందరి తరఫున మేము మనస్ఫూర్తిగా ఒకటే విన్నవించుకుంటున్నాం. వచ్చే ఎలక్షన్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలన్నా, ప్రజలకు ఉత్సాహంగా సేవ చేయాలన్నా ఎంపీటీసీల వ్యవస్థలో కానీ, మండల పరిషత్ వ్యవస్థలో కానీ మార్పు రావాలని, ఆ మార్పు ఈ ప్రభుత్వము తప్పకుండా ఆశించిన విధంగా చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలం పరిధిలోని రాజపాలెం గ్రామంలోని బ్రిడ్జి వద్ద అదుపు తప్పి డివైడర్ ఢీకొని ఇంధనం కారణంతో కారు దగ్ధమైంది. కారులో వ్యక్తికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రుని త్రిపురాంతకంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు పేరుతో అఖిలపక్షం ఆధ్వర్యంలో రోళ్లపాడులో పర్యటించారు. 2016లో ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఎవరు చేతకాని వారు ఎవరో ప్రజలు గత ఎన్నికల్లో తెలిపారు. 2 జిల్లాలకు నీళ్లు ఇస్తామని తెలిపిన కేసీఆర్ లక్షలాది ఎకరాల్లో నష్టం జరిగే విధంగా నిర్ణయం తీసుకుంది కేసీఆర్. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య రైతులకు నష్టం జరుగుతుంటే ఎక్కడికి పోయారు? అఖిలపక్షం నాయకుల దుష్ప్రచారం మానుకోవాలి. స్థానిక రైతులకు నష్టం జరగకుండా చూసే కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాయలో చాలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరిగాయి. మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉమ్మనర్సయ్య గారికి అబ్బాయి గారికి వ్యత్యాసం ఉంటుంది బడ్జెట్ విషయంలో. అదే అబ్బాయి గారికి నాకు వ్యత్యాసం ఉంటుంది. కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకోవాలి కదా. మన ప్రభుత్వం కానీ, బయట ప్రభుత్వం కానీ, ఇంకో ప్రభుత్వం ప్రతిపక్షంలో కూడా ఒత్తిడి చేసి పనిచేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మనర్సయ్య గారు చేశారా? ఎవరు చేశారు? అబ్బాయి గారు చేశారా? హరిప్రియ గారు చేశారా? ఎవరు చేసిన పనులు క్లియర్ కనబడుతూ ఉంటాయి బోర్డుల మీద. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాలు పనిచేసి సహకరించండి. నాకు బ్రహ్మగారు చెప్పారు, నాకు అఖిలపక్ష కమిటీ ఉంది, మీరు రావాలి. మీ ప్రభుత్వం ఉన్నది, మీరు రావుగా. మీరేమైనా అక్కడ మీటింగ్ పెట్టుకోండి. సీతారామం మీద ఏమన్నా అవసరాలు వస్తే మేము కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మన డిమాండ్ మనం చెప్పుకున్నాం అని చెప్పడం కూడా జరిగింది. బ్రహ్మే నాతో మాట్లాడారు. మామూలు ఎవరు రాకూడదు, మేము రూలింగ్లో ఉన్నాం. మంత్రులు కలుద్దామా, ఇరిగేషన్ మంత్రి కలుద్దామా, లేదా సీఎంలు కలుద్దామా? మీరు కమిటీ వేసుకుని రండి, నేను వస్తాను. నేను మీతో పాటు డిబేట్లో కూర్చుని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఇవ్వరు మాకు?
ఏమో డిపిఆర్ అయిపోయింది వచ్చేసింది అని చెప్పి ఏమో చెప్పింది మొన్నదాకా. మీ అందరితో ప్రెస్ మీట్ చాలాసార్లు పెట్టి ఉంటుంది కదా, పీరియడ్ పెట్టారా కేవి గారు? రోజు అది ఏమంటుంది దాన్ని మ్యాపా రోజు ముందు పెట్టుకొని చూస్తే ఎప్పుడు మ్యాపులు పెట్టినా 3,250 కోట్లు తెచ్చినా అని చెప్తాను నేను. మేము ఎప్పుడు మ్యాపులు చూపేయాలి అబ్బాయి చెప్పాలి ఉన్నదే చెప్తాను. వాళ్ళ మ్యాపులు గీసుకొని మీ అందరూ చూపించాలి, ఇది ఈ లైన్ ఇటు రావాలి, ఈ లైన్ ఇటు పోవాలి. గుర్తించిన రూపదంపుడు మాట్లాడినప్పుడు పనిచేసే కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళు కూడా విజయం చేస్తూ ఉన్నా. వాళ్ళకి చేతనైతే ముఖ్యమంత్రిని కలుద్దాం, కన్సర్న్ మంత్రిని కలుద్దాం, రమ్మని చెప్పండి. ప్రజా సమస్యలు కూడా అందరం కలిసి పనిచేద్దాం. రోడ్డుకి ఉద్యమాలు చేసినట్టు కాదు కదా. మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం ఇది, ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఒక పక్క మా ప్రభుత్వం చెప్తూనే ఉంది. అందరికీ స్వాగతిస్తాం, తప్పకుండా పోదాం, కలుద్దాం, మాట్లాడదాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొల్కపూడి శ్రీనివాస్పై కేసు నమోదైంది. కొండూరు మండలం ఖమ్మంపాడికి చెందిన వైసీపీ ఎంపీపీ తన ఇంటిని ఎమ్మెల్యే అక్రమంగా కూల్చారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై కొండూరు పోలీసులు నమోదు చేశారు. వైసీపీ ఎంపీపీ చెన్నారావు అక్రమ నిర్మాణం కడుతున్నారంటూ ఎమ్మెల్యే కొల్కపూడి కార్యకర్తలు కలిసి సదరు భవనాన్ని పాక్షికంగా కూల్చివేయించిన ఘటన తీవ్ర దుమారం రేపింది. కుప్పం మున్సిపల్ పరిధిలోని పాతపేటలోని కేవీ శ్రీనివాసులు కాంప్లెక్స్లో ఈ నెల 7వ తేదీన ఆదివారం నాడు ఇడిగ గౌడ కులస్తులు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ను ఈడిగ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈడిగ గౌడ ఆత్మీయ సమావేశానికి హాజరు కావాలని గౌడ సంఘం సభ్యులు నారాయణ, వెంకటేష్, హరినాథ్ గౌడ్, రవి, దయా, శంకర్ కోరారు. ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ సానుకూలంగా స్పందించి సమావేశానికి హాజరవుతానని చెప్పినట్లు విడిగ సంఘం సభ్యులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని చెట్లను రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా పెద్ద కాల్వల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఊరూరా ఉద్యమంలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుందని, మొక్కల పెంపకంతో కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటి వాటి రక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి గౌరవ మినిస్టర్ గారికి, అదే ఎమ్మెల్యే గారికి, అదే టార్గెట్ ఉంది. అలాగే హోమ్ స్టేట్ ప్లాంటేషన్స్ 76,000 చెట్లకి ప్రతి ఇంటికి ఒక చెట్టు చేరాలి అన్న నినాదంతో వన మహోత్సవం పెట్టినంత వరకే మన పని అయిపోదు, అక్కడి నుంచే పని మొదలవుతుంది. ఆ చెట్లని సంరక్షించుకోవాలి. రెవెన్యూ అండ్ బ్లాక్ ప్లాంటేషన్స్ లో ప్రతి మున్సిపల్ ఇరువైపులా కొద్దిగా స్థలం వదిలిపెట్టి ఆర్ఎండ్బి అధికారులను మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంది, మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంటే దానికి ఇరువైపుల చెట్లను, పెద్ద ఎత్తున చెట్లను నిర్మాణం ఉపయోగపెట్టే అది కూడా చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. దాన్ని కూడా ఆలోచన చేసి ఆ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి.
రేపు మొత్తం ఇదంతా గ్రీన్ కనబడ్డప్పుడు చాలా బాగా కనబడుతుంటాయి. మనం ఎక్కడికైనా ఏ ప్రాంతానికి పోయినా మరి పచ్చదనం కనబడితే అనుకోకుండా మనసు సంతోషంగా అనిపిస్తుంది. సో ఆ విధమైన ప్రయత్నంలో మీరు చేసే కార్యక్రమం కార్యాచరణ ఒక కొత్త ఒరవడితో మొదలుపెట్టే ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ గారిని, కిందున్న ఫారెస్ట్ అధికారులని, వారితో పాటు మరి మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఈరోజు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, వారందరికీ కూడా మరి ఈరోజు మనం తీసుకున్న ఈ కార్యక్రమం సెన్సిటైజ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దీంట్లో కూడా ఒక మార్పు కనబడే విధంగా జిల్లా యంత్రాంగం మరి ఆడిట్ అనే ఒక ప్రయత్నం, ఆడిట్ అనేది ఇంతకుముందు చేస్తున్నామని చెప్పారు పైన అధికారులు, మీ ఫారెస్ట్ అధికారులు. సో ఆడిట్ ఏ విధంగా అయింది, ఎంత విధంగా అయింది, ఇప్పుడు జిల్లా పరంగా కూడా ఒక ఆడిట్ యంత్రాంగాన్ని పెట్టి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడానికనే ప్రయత్నం చేయాలి. ఆ సమస్య పరిష్కారం గురించి ప్రయత్నం చేయాలి. ఆ చెట్టును ఏ విధంగా నిలబెట్టాలో ప్రయత్నం చేసే కార్యం చేయండి. ఎక్కడైనా రోడ్డు వెడల్పు చేసేది ఉంటే, ఈరోజు కొత్త టెక్నాలజీ వచ్చింది మీకు, పెద్ద పెద్ద చెట్లను అప్రూట్ చేయడానికి కట్ చేయకుండా ఆ టెక్నాలజీని ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ఒక టెక్నాలజీ వచ్చింది. ఆ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా కొన్ని NGOs మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.